నిజమండి. ఎందుకంటే యాక్చువల్లీ ప్రభుత్వం అంటే ప్రజల కోసం ప్రజల చేత ఎన్నుకోబడినటువంటిదే ప్రభుత్వం. ప్రజల ఆకాంక్షల మేరకు పరిపాలన సాగించాలని ప్రజలు ప్రతి ఒక్కరు కూడా అబ్జర్వేషన్ చేస్తుంటారు. నిజంగా బడ్జెట్లో రేపు జరగబోయేటువంటి బడ్జెట్లో కనీసము రైతులకు కానీ విద్యార్థులకు కానీ ఉద్యోగులకు కానీ మాకు లబ్ధి పొందుతాయి, ప్రభుత్వం నుంచి కొంత సహకారం అందుతుందని ఆశించినటువంటి సందర్భము చూస్తున్నాం మనం. కానీ గత ఇప్పటికి కూడా జరిగినటువంటి బడ్జెట్లలో నుంచి ఇంతకుముందు రామరెడ్డి గారు చెప్తే ఎక్కడ కూడా నాకు కనపడలేదు అని చెప్తున్నారు. సో ఇట్లా అంటే ఓన్లీ ప్లానింగ్ చేసి వదిలేయడం కాకుండా ఇంప్లిమెంటేషన్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే నువ్వు బడ్జెట్ ఎంతనైనా పెట్టిన సందర్భాన్ని పూర్తిగా దాన్ని చేసేసి ప్రజలకు చూపించినట్లయితే ఇంకొకసారి నమ్మకం పెరుగుతుంది ప్రజలకు ప్రభుత్వం మీద. ఈ రోజు మనం నిన్న జరిగినటువంటి సందర్భంలో ఏదైతే ఉందో ఉద్యోగులకు మేము హెల్త్ కార్డు ఇస్తాం, డిజిటల్ హెల్త్ కార్డు అని చెప్పేసి 1,076 కోట్ల రూపాయలు దానికి శాంక్షన్ చేస్తున్నాము. 1,56 కోట్ల మూలధనంతో డిజిటల్ హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు చేస్తామని చెప్పి దానికి 17.5 లక్షల మంది కుటుంబ సభ్యులు లబ్ధి పొందుతున్నారు. భవిష్యత్తులో దానికి 1998 వ్యాధులు అందులో యాడ్ అవుతున్నాయని చెప్పేసి చెప్పడం, అది చెప్పడానికి మంచి పరిణామం అయినప్పటికీ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే ఇంకా సంతోషంగా ఉంటారు ఉద్యోగస్తులు కూడా, పెన్షన్దారులైన. ఇంకొక విషయం ఏంటంటే ఉద్యోగులకు మనం ఓన్లీ హెల్త్ కార్డు ఇస్తున్నాము, ఇన్సూరెన్స్ చేస్తున్నాము అని చెప్తున్నారు, కానీ వాళ్ళకి రావాల్సినటువంటి డిఏలు ఇప్పటికీ గత ప్రభుత్వంలో 3 ఉన్నప్పటికీ పెండింగ్ ఉన్నప్పటికీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇంకా 2 యాడ్ అయినాయి దానికి. అంటే డిఏలు యాక్చువల్లీ కంప్లీట్ చేస్తాను నేనని చెప్పేసి హామీ ఇచ్చినప్పటికీ అది పూర్తిగా కూడా చేయలేదు. ఇప్పుడు ఇంకా 2 పెండింగ్ పడ్డాయి. అంటే ఇప్పుడు దాదాపు మొత్తం 5 అయిపోయినాయి డిఏలు. అంటే మీరు ఇచ్చేటువంటిది ముందు ఇచ్చి తర్వాత బోనస్ గేమ్కి ఇస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ ఇచ్చేది ఇవ్వకుండా మేము మీదే చేస్తామంటే అసలు పక్క పెట్టి ఏసారి వేసినట్టు ఉంటుంది. అంటే జనాలకు ఈ విధంగా చేయడం కాకుండా చేసిన మంచి పని అయినప్పుడు కూడా ఇంకా కొంచెం చేస్తే ఇంకా బాగుంటుంది. అదేవిధంగా మీరు ఇక్కడ రైతుల విషయం వచ్చేసరికి రైతు బంధు అని చెప్పేసి అంటే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం గెలవడానికి మూలం ఏదైతే డిక్లరేషన్ ఇచ్చిండో రైతు డిక్లరేషన్ కింద వారికి ఇప్పటికీ కూడా యాసంగా అవుతున్నప్పటికీ ఇప్పటికి కూడా రాలేదు రైతు బంధు. వాస్తవానికి 10,000 నుంచి 15,000 రూపాయలు చేస్తామన్నారు. సరే కనీసం ఆ 10,000 అయినా ఇంప్లిమెంట్ చేస్తే రైతులు ఆ సమయానికి వచ్చి ఉంటే, ఇంతకుముందు పెద్దలు చెప్తూ సమయానికి రావట్లేదు అనేది ఒకటి కాకుండా గతంలో కూడా వచ్చి ఉంటే రైతులు హ్యాపీగా ఫీల్ అయ్యేటోళ్ళు. కనీసం ఆ రైతు యూరియాకు కానీ విత్తనాలకు కానీ. కానీ ఇక్కడ నాకు పాయింట్ అర్థం, చెప్పండి, ఈయన అన్నారని కాదులే కానీ రైతు భరోసా గురించి ఆలోచిస్తున్నారు. కానీ మరి రైతులకి క్వింటాకి 500 బోనస్ ఇస్తే మరి కింటాకి ఒక 50 బస్తాలు పండింది అనుకో, 40 బస్తాలు పండింది అనుకున్నాం. మరి ఆ అమౌంట్ వీళ్ళకి రైతు భరోసా కంటే గానీ ఇంకా వేరే దేనికంటే వస్తుంది. ఎందుకు వీళ్ళు రైతులు దాన్ని ఆ విధంగా చూడట్లేదు, కేవలం రాని దాని గురించి హైలైట్ చేస్తారు. వాస్తవానికి ఏంటంటే అన్నట్లు కాదు, సన్నోట్లకి చెప్పేసి చెప్పడం జరిగింది. సన్నాలకే ఇస్తామని మేనిఫెస్టో చెప్పలేదు. సన్నాలకు 500 ఇస్తామన్నారు సార్. మేనిఫెస్టో లేదని చెప్పొద్దు. నేను రాసినప్పుడు నేను కూర్చొని పెన్ను పట్టుకొని రాస్తున్నాను. నేను ఎలక్షన్ల టైంలో సన్నాలకి 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పినాము. సన్నాలకి ఇస్తామని ఒడ్లకు మీరు అన్నది ఏంటంటే ఒడ్లకు బోనస్ 500 ఇస్తామని చెప్పారు, కానీ సన్నొడ్లకు కానీ ఎలక్షన్ తర్వాత మార్చారు బోనస్. సరే అది ఏదైనా కానీ అది ఎంతమందికి వస్తుంది? దాదాపు 69 లక్షల రైతు కుటుంబాలు ఉన్నాయి మన దగ్గర. తెలంగాణలో 69 లక్షల కుటుంబాలు. ఇలాంటి సందర్భంలో ఎంత మందికి ఇది అందుతుంది, ఎన్ని కుటుంబాలకు అందుతుంది, ఎంతవరకు రుణమాఫీ జరుగుతున్నాయి, ఇలాంటి విషయంలో బడ్జెట్ లో ఇట్లాంటివి పెట్టినట్లయితే, ఎందుకంటే వారి మీద ఒక నమ్మకం పెరుగుతుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్స్ కు ముందు ఇచ్చినటువంటి దాని మీద మాట మీద నిలబడుతున్నారు అని చెప్పి కొంత నమ్మకం పెరగడానికి అవకాశం ఉంటుండే మొన్న బడ్జెట్ లో జరిగి ఉంటే. ఇట్లా అంటే చెప్పిన అంశాలని అన్ని 420 హామీలు ఒకటేసారి మనం నెరవేర్చలేకపోయినా, అల్లావుద్దీన్ అద్భుత దీపం లేదు కదా ఎవరి దగ్గర కూడా, కొంత చేసుకుంటూ పోతుంటే బాగుంటుంది. కానీ అలాది కాకుండా ఇప్పుడు మెట్రో విషయం తీసుకొచ్చారు. అది మనకు అలాంటి మేనిఫెస్టోలు లేవు, హామీలు ఏం లేవు వాస్తవానికి. అయినప్పటికీ కూడా ఏంటంటే ప్రజల సౌకర్యార్థము ఎక్కడికైనా కానీ మెట్రో ఫేజ్ 1 ఏదైతే ఎల్ఎన్టీకి దాదాపు 15,000 కోట్ల రూపాయలు చెల్లించి, అది కూడా 2,000 కోట్లు ఎల్ఎన్టీ అభివృద్ధిలో 13,000 నేనేమంటున్నా 13,000 రుణభారము బాధ్యత తీసుకొని 2,000 కోట్లు ఇమీడియట్ ఎల్ఎన్టీకి ఇచ్చేసి మొత్తం ఆస్తి దాని వాల్యూ ఎంత అంటే 22,000 కోట్లు. అంటే 22% తక్కువ. అంటే 7,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఇన్కమ్ కింద చూసుకోవచ్చు మనం.
సో ఇట్లా మీరు చేస్తున్నటువంటి మంచి పని అయినప్పటికీ ముందు ఇచ్చిన మాట నిలబెట్టుకొని తర్వాత ఈ అడిషనల్ గా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి చెప్పొచ్చు. డైవర్షన్ పాలిటిక్స్ అని చెప్పేసి వేరే పార్టీలో కూడా అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతున్నారు ఈ రోజు మనం చూసుకున్నట్లయితే. ఎందుకంటే ఇప్పుడు బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ ఏంటంటే మీరు ఇచ్చిన ముందు మాట నిలబెట్టండి, తర్వాత కదా మీరు డిస్కషన్ హైలైట్ చేస్తారు కదా, దాని గురించి ఎవరు మాట్లాడతారు కదా, మాట్లాడలేదు కదా. అంటే ఇప్పుడు బీజేపీ పార్టీ ఇదే తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో రైల్వే సంబంధించినటువంటి స్టేషన్లు అద్భుతంగా విమానాశ్రయాల్లో కడుతుంది. మరి దాన్ని ఎవరు మాట్లాడతలేదే, దేనికి మాట్లాడతారు? ఎందుకంటే సెంట్రల్ బడ్జెట్ సంబంధించినటువంటి అంశాలు కాబట్టి దాని గురించి ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్రానికి అయినా అవసరం లేదు. ప్రజలకి తెలంగాణ కావాల్సింది రైతు బంధు, మీరు ఇస్తున్నట్టు హామీలు ఈ హైలైట్ చేస్తున్నారు తప్పితే మెయిన్ కొన్ని జరుగుతున్నటువంటి అభివృద్ధి గురించి ఎవరు మాట్లాడారు? ఏ పార్టీ అయినా చేసిన అభివృద్ధి ఎవరు కూడా చెప్పరు. ఎందుకంటే ప్రజలకు చెప్పుకోవాల్సింది వాళ్ళే చెప్పుకోవాలి. ఎందుకంటే ఎవరు చేసిన అభివృద్ధి వాళ్ళే చెప్పాలి, ఎవరి సంక్షేమం వాళ్ళే చెప్పుకోవాలి. పక్క పార్టీ ఎందుకు చెప్తారండి? సరే ఏది చెప్పినప్పటికీ కూడా నిజంగా కూడా ప్రజలు ఒక నమ్మకం ఏర్పరచుకోవాలనుకున్నప్పుడు మనం ఇచ్చిన మాట మీద నిలబడితే భవిష్యత్తు కూడా నమ్ముతారు. ఇంకొక విషయం ఏంటంటే మీరు అన్నట్టు ఇందిరమ్మ రాజ్యం అని చెప్పేసి ఇంతకుముందు పెద్దలు చెప్తూ ప్రజాపాలన అని చెప్పి ప్రజాపాలనలో జరగాల్సినటువంటి అంశాలు మీరు బడ్జెట్లో కేటాయించినట్లయితే వారికి భవిష్యత్తు నమ్మకం ఉంటుంది. మీరు ప్రజాపాలన అని చెప్పుకుంటూ ఎక్కడ కూడా ప్రజలకు కావాల్సినటువంటి అంశాలు కొన్నింటిని వదిలేసి ఏదో 1-2 మీద చూపిస్తే భవిష్యత్తులో ఏ విధంగా ఉంటుందని వారి పరిపాలన. ఉద్యోగాలు అయితే మీరు ఇంతకుముందు జాబ్ కార్డు అన్నారు, జాబ్ కార్డు వచ్చినప్పుడు మీరు చూపించండి, మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఉద్యోగాలు ఎందుకు జాబ్ కార్డు అనౌన్స్ చేసినారు కదా, మరి జాబ్ క్యాలెండర్ ఎందుకు మీరు ముందుకు చేయలేకపోతున్నారు? అంటే ప్రతిపక్షాలు చేస్తున్నప్పుడు మీరు ఖచ్చితంగా మన ఏదైతే ఉద్యోగాల నియామక పత్రాలు అని చెప్పి అందజేసారు, అది ఎగ్జామ్సే పెట్టలేదు. మేము ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చెప్తున్నారు, ఇప్పుడు రామ్మూర్తి గారు లాంటి వాళ్ళు మేము పెట్టినటువంటి ఎగ్జామ్ నోటిఫికేషన్స్ ఇచ్చి మేము అంతా చేసినాక ఇంటర్వ్యూలు మేము చేసిన తర్వాత నోటిఫికేషన్ పత్రాలు మాత్రం మీరు ఇస్తున్నారు అని చెప్తున్నారు. నిజంగా మీరు ఆ డేట్లతో పత్రాలు మీరు ఇస్తున్నారు అంటున్నారు. మరి అలాంటప్పుడు మీరు మేము ఈ డేట్లో నోటిఫికేషన్ ఇచ్చినామా, ఈ జీవో ఇచ్చినాము, మేము ఇన్ని ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి ఎందుకు ప్రూవ్ చేసుకోలేకపోతున్నారు? 70,000 ఉద్యోగాలకి వీళ్ళ దగ్గర ప్రూఫ్ ఏంటో చెప్పమంటే ఎవరు చెప్పట్లేదు. ఎందుకు చెప్పట్లేదు? అంటే ప్రజల్లో ఒక నెగిటివ్ పోతున్నట్టే కదా. నిజంగా పాజిటివ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం చెప్పాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఎందుకంటే కార్తిక్ గారు ఇప్పుడు ఏదైతే కార్తిక్ గారు కూడా మంచి అవగాహన ఉంది కనుక ప్రతి చూపించగలుగుతారు. అంటే ఇట్లా నేను ఏంటంటే ప్రజలు చేస్తున్నటువంటి ప్రభుత్వం మీద ఖచ్చితంగా కొంత ఆశా దృక్పథం ప్రజల్లో. ఎందుకంటే భవిష్యత్తు ఆశపడే వాళ్ళు ఎక్కువ 100% ఇలా ఓటు మనం ఎందుకు ఇలా గత ప్రభుత్వము 10 సంవత్సరాలు పరిపాలించినప్పటికీ కూడా మీరు వారికంటే ఎక్కువ హామీలు ఇచ్చారు, గ్యారంటీలు ఇచ్చారు కనుకనే ప్రజలు మీ వైపు చూసారు, మీకు అధికారం కట్టబెట్టారు. మరి వారు చేసినటువంటి దానికంటే మించి మీరు ఏమైనా చేస్తారని చెప్పేసి మీకు ఓటేసి మిమ్మల్ని సీట్లో కూర్చోబెట్టినప్పుడు కనీసం 10,000 రూపాయలు గతంలో వాళ్ళు ఇచ్చినటువంటి దాన్ని మీరు 15,000 ఇస్తున్నటువంటి రైతు బంధు ఏదైతే మీరు చెప్పారో కనీసం అది కూడా లేదు. 2024 ఖరీఫ్ పంటకి నేనేమంటున్నా ఒకసారి ఇచ్చారంట, నాకు తెలిసి ప్రభుత్వం లోక్సభ ఎన్నికల టైంలో ఇచ్చారు, పోలింగ్ వారం రోజుల ముందు ఇచ్చారు. 24 రబీకి 23 రబీకి ఇచ్చారు, 24-25 ఖరీఫ్కి ఇవ్వలేదు. అయితే నేనేమంటున్నా అంటే ఇట్లాంటి కొన్ని విషయాలు ఏవైనా ఉన్నా కానీ బడ్జెట్ లో ఇట్లాంటివి పెట్టుంటే ప్రజలకు ఒక నమ్మకము, ఒక మీ మీద అభిమానం అనేది ఉంటుండే. కానీ బడ్జెట్లో ఇలాంటి అంశాలు పక్కకు పెట్టేసేసి మీరు మెట్రో కానీ లేదంటే ఇంకొక భూములు అంటే అసలు ప్రజా ఇవి కూడా సమస్యలను పరిష్కరించడానికి మార్గమైనప్పటికీ కూడా ఇప్పుడు భూముల కేటాయింపు అని అన్నారు. ఈ భూముల కేటాయింపు కూడా మనం తీసుకున్నట్లయితే ఎక్కడ కూడా మీరు టీటీడీకి ఇచ్చినా కానీ లేదంటే ఇంతకుముందు ఇచ్చినటువంటి భూములు ఏదైతే దేవాలయానికి ఇచ్చినటువంటి ఆస్తులు కానివ్వండి, ఇట్లా ఈక్వల్గా మనం ఏదైతే అసెట్ యొక్క వాల్యూ చూసి ఇస్తాం. కానీ ఇక్కడ 2 ఎకరాలు ఇప్పుడు హైదరాబాద్లో 2 ఎకరాలు తీసేసుకొని గ్రామాల్లో 10 ఎకరాలు ఇస్తే మీరు 2 ఎకరాల వాల్యూ 10 ఎకరాలు ఇచ్చారంటే దీని వాల్యూ 2 కోట్లు ఉంటుంది, దాని వాల్యూ ఉండదు. వాల్యూ ప్రకారం ఇస్తారు ఎవరు ఇచ్చినా. ఏది కూడా అప్పనంగా అప్పచెప్పడానికి ఎవరు కూడా ఉండరు. ఎందుకంటే అన్నిటి కూడా అబ్జర్వేషన్ ఉంటుంది, అకౌంటబిలిటీ ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ అకౌంటబిలిటీ ఇయ్యాలగా మనం చేస్తే రేపన్నాడు ఎత్తి చూపడానికి ఎన్నో ఉంటాయి. అంటే 1 ఏళ్ళు మనకు చూపిస్తే 4 ఏళ్ళు వాళ్ళకి చూస్తున్నాయి కదా. అంటే ఇట్లా ప్రతి చోట మనం తీసుకున్నట్లయితే ఎక్కడికక్కడ ఇప్పుడు లగచెర్ల భూములు అని చెప్పేసి మిత్రులు రామ్మూర్తి గారు పెట్టారు, ఏసీ భూములు అని చెప్పి తీసుకొచ్చారు. అంటే ఇప్పుడు మూసి పరివాహక ప్రాంతం ఇప్పుడు మూసి పరివాహక ప్రాంతము దాదాపు 5,000 కోట్లను, మూసి పరివాహకానికి ఎంత చేసినండి 150,000 కోట్ల ఎస్టిమేషన్ ఉంది. 5,000 కోట్లు కాదు, 150,000 కోట్లు. మరి ఈ 150,000 కోట్లు ఎక్కడ బడ్జెట్లో ఎక్కడ వస్తుంది మీకు? ఎందుకు రావట్లేదు? ఎందుకు? ఇప్పుడు దాదాపు 26 నెలల కాల వ్యవధి అయిపోయింది కదా ప్రభుత్వము. ఆ పాలన వచ్చేసి 26 నెలలు అయింది. ఇంకెంత ఉంటుందండి ఎలక్షన్కు? ఇంకొక 2.5 సంవత్సరాలు అంటే దాదాపు సంవత్సర కాల వ్యవధి ఎలక్షన్ టైంలోనే వెళ్ళిపోతుంది రాజకీయంగా. అంటే ఇంకా సంవత్సరంన్నరనే ఉంది కదా. మీరు ఇచ్చినటువంటి హామీలు కానీ గ్యారంటీలు కానీ ఇప్పుడు 2.5 సంవత్సరాలలో మీరు సరిదిద్దుకోవడానికి అవకాశం ఉండేది. కనీసం మీరు సంవత్సరంన్నరలోనే ఇంప్లిమెంట్ చేసి ప్రజల మద్దతు కూడా కట్టుకున్నట్లయితే రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు నిన్న, మేము నెక్స్ట్ ఇయర్ కూడా మేమే ఉంటాం, నెక్స్ట్ ఎలక్షన్ అంటే రిజల్ట్ మేము
మేమే 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి మేమే 10 ఏళ్ళ ముఖ్యమంత్రి సార్, 10 ఏళ్ళ ముఖ్యమంత్రి తన లేకపోతే ఇంకొకరా నాయకులు అది అది ఆయన అనుకుంటే కాదు, జనాలు ఉన్నాయని సార్. లేదు జనాలు కూడా కాదండి అలా వాళ్ళ పార్టీ నిర్ణయించుకోవాలి. ఓకే, సొంత పార్టీ కాదు, సొంత పార్టీ కనుక మనకు సంబంధం లేదు. ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే వేసుకుంటారేమో అది వేరే విషయం, దేనికైనా వేసుకోవచ్చు. అవును. అది ఆయన ముఖ్యమంత్రి లేకపోతే ఇంకొక ఆయన ముఖ్యమంత్రి, ఇంకొక ఆయన రేపు కార్తీక్ కూడా ఎమ్మెల్యే కావచ్చు. ప్రజల నిర్ణయం అది. ఎమ్మెల్యేలు గెలిపించడం వరకే కానీ సీఎం చేసేది ప్రజల చేతులు ఎక్కడ ఉంది? అంటే ఇట్లా మనం సరే ఎవరికి ఏమైనా అయినప్పటికీ కూడా ఒక నమ్మకాన్ని మాత్రం పోగొట్టుకున్నట్లయితే దాన్ని రేపు భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోక తప్పదు, ఏ నాయకుడైనా ఏ పార్టీ అయినా. కావున దయచేసి ఇప్పటికైనా బడ్జెట్లో ప్రజలకు సంబంధించినటువంటి మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఉన్న అంశాన్ని ముందుగా ఇంప్లిమెంట్ చేసేసి, ప్లానింగ్ ప్రకారమే కాదండి, ప్లాన్ చేయడం కాదు, మినిమం దాన్ని ఇంప్లిమెంట్ చేయండి. ఇంప్లిమెంట్ చేసి మార్గదర్శకంగా ఉంటే మాత్రం ప్రజలు మిమ్మల్ని నమ్మడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం మీద ఒక నమ్మకం పెరుగుతుంది, ప్రజల్లో కూడా ఒక ఆలోచన విధానం రేకెత్తుతుంది, భవిష్యత్ తరాలకు బాగుంటుందని చెప్పేసి మాత్రం ఈ బడ్జెట్లో మనం చెప్పొచ్చు. బడ్జెట్లు కూడా చెప్పుకోవడానికి పేపర్ల మీద మాత్రమే కాదు, చెప్పరు. అది ట్రాన్స్పరెన్సీ ఉంటేనే నిజంగా కూడా మీరు చూడండి కొన్ని బడ్జెట్లు ఇప్పటికీ ఇంతకుముందు మిత్రులు చెప్తూ ఎక్కడ కూడా చూద్దామన్నా కానీ భూతద్దం పెట్టి వెతికినా కానీ ఎక్కడ దొరకట్లేదు అంటున్నారు. మరి అలాంటి దానికి అది ఎందుకు పెట్టడము అంటే పెట్టింది మీరు ట్రాన్స్పరెంట్ గా ఉన్నట్లయితే పబ్లిక్ డొమైన్ లో పెట్టండి. దీన్ని ఇంత పెట్టినాం, దీనికి ఇంత ఖర్చు చేసినాము, మేము ఇచ్చినటువంటి ఈ హామీలు ఇవి, దీనికి నెరవేర్చినాం, ఇంత బడ్జెట్. మరి ఇంకొక మాట ఏంది, మా దగ్గర ఏమీ లేవు అనుకుంటే ఏమీ లేవని మీరు చెప్తున్నారు కదా, మీకు తెలుసు కదా ఆ విషయం. అదే విషయం పబ్లిక్ లో పెట్టండి, ఉన్నదాన్ని మీరు చేయండి. లేని సంసారం అయితే ఎవరు చెప్పారు. ఏదో మామూలుగా మన తెలంగాణలో ఒక సామెత ఉంది కదా, శృతిలేని సంసారం చేయలేము, శృతిలేని సంసారం చేయలేము, గతిలేని సంసారం చేయొచ్చు అని. అంటే గతిలేని సంసారం చేయొచ్చు, శృతిలేని సంసారం చేయలేము. అంటే ఒక అండర్స్టాండింగ్ లేనటువంటి పరిపాలన సాధ్యం కాదు. ఎందుకంటే ఇప్పుడు మంత్రులైనా కానీ ఎవరైనా కానీ ప్రభుత్వ అధికారులైనా కానీ అందరూ ఒక కలిసికట్టుగా ఒక మాట మీద చేసినట్టు అది ఒకరి మీద ప్రతిపక్షం అంటే ఒకరి మీద ఒకరు బురద జల్లుకునేప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఒకటే ప్రాబ్లం సార్, ఎవరికాళ్ళే ముఖ్యమంత్రి యమునా తీరు అయిపోయింది. దానివల్లనే ఈ రోజు ప్రతిపక్షాలకు ఇంత ఆయుధం ఎందుకు ఇచ్చినట్లు అవుతుందంటే నేనే సీఎం అంటే ప్రతి ఒక్కరు సీఎమే. ఒకరికి జగ్గారెడ్డి గారు సీఎమే, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సీఎమే, అక్కడ జానారెడ్డి గారు సీఎం. అంటే ఇట్లా ఎవరికి వాళ్ళ ఆశలు ఉండడం తప్పు కాదు, సీనియర్లు మేము అనడంలో తప్పు కాదు. ఎవరికైనా ఆశ అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే అది ఇంటర్నల్ గా అయినప్పటికీ కూడా ఒక ఎవరైతే ముఖ్యమంత్రి హోదా వచ్చారో వాళ్ళ అధిష్టానం ఆయన కట్టబెట్టింది. కనీసం ఈ 5 ఏళ్ళైనా ఆయనకు సపోర్ట్ చేసి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను మీరు నెరవేర్చినట్లయితే భవిష్యత్తులో మీకు వచ్చిన అవకాశం రావచ్చు కదా. రేవంత్ రెడ్డి గారు ఏమైనా ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేసిరని సీఎం అవుతానని చెప్పేసి ఏది వేరే పార్టీలలో ఉన్నప్పుడు పరిస్థితులు అనుకూలంగా అధిష్టానాన్ని ఒప్పించగలిగిండు, మెప్పించగలిగిండు. మరి మీరెందుకు చేయలేకపోయారు? ప్రజలను చెప్పుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి సాధ్యమైంది. అంటే మీలో యూనిటీ లేకపోవడం, అంటే ఈ ఐకమత్యం అనేది లోపించడం వల్లనే ఈ విధంగా జరిగింది అనేది మాత్రం జనం అంతా జగమెరిగిన సత్యం. కావున మనం అనేది ఏంటంటే ప్రజలలో విశ్వాసాన్ని మాత్రం కోల్పోవద్దు. ఏ పార్టీ అయినా భవిష్యత్ అంధకారం అవుతుంది. ఏ పార్టీకైనా ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేసుకున్న ప్రజల నమ్మకాన్ని పోగొట్టుకున్న సందర్భం చూసుకుని ఈ రోజు వేరే పార్టీకి కిరీటం దక్కింది. రేపు మీది కూడా అదే పరిస్థితి కదా. అంటే అలాంటి వాళ్ళు చేసిన అంటే మిగతా పార్టీ వాళ్ళు చేయలేదు, మేము ఈరోజు చేస్తున్నాం అనేది కాకుండా వాళ్ళు గత వాళ్ళని కాదని మీకు ఎప్పుడైతే అధికారం కట్టబెట్టారో కనీసం మీరన్నా నిలుపుకోండి. వాళ్ళు చేసిన తప్పులు మీరు ఎందుకు చేస్తున్నారు? వాళ్ళు ఇవ్వలేనటువంటి హామీలు మీరు ఇచ్చినటువంటి సందర్భాలను నిలబెట్టుకోవచ్చు కదా. అది బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ ఏ పార్టీ అయినప్పటికీ కూడా ప్రజలకు వైపు ఉంటేనే రేపు ప్రజలు మీ వైపు ఉంటారని మాత్రం ఇక్కడ మనం స్పష్టంగా చెప్పొచ్చు. కావున బడ్జెట్ ఏదైనా కానీ ప్రజలకు పనికొచ్చే విధంగా పెట్టండి తప్ప పేపర్ల పనికొచ్చే విధంగానో పేపర్ల కోసమో ఎవరి కోసమో అనేది కాకుండా స్పష్టంగా ప్రజల అడుగు క్షేత్రస్థాయికి చేరాలి పెట్టినటువంటి బడ్జెట్ అనేది మాత్రం స్పష్టంగా చెప్పొచ్చు. పాయింట్ అన్న చెప్పండి, తొందరగా చెప్పండి. తెలంగాణ ప్రజలు క్షేమంగా ఉన్నారంటే రజాకార దురాగ